మూసి ఏదైతే 1,00,000 కోట్ల పైన అవినీతి ముఖ్యమంత్రి చేస్తుండో ఈరోజు మనకు ఫీ రియంబర్స్మెంట్కి డబ్బులు లేవు. కానీ ఈరోజు ఆయన జలశాలకు, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లు, గ్లోబల్ సమ్మిట్లకి, ఫ్యూచర్ సిటీ ఇలాంటి అన్నిటికీ డబ్బులు ఉన్నాయి. కానీ విద్యార్థుల పక్షాన కానీ పేదలకు ఇవ్వడానికి ఇల్లులు, గతంలో కేసీఆర్ గారు 1,00,000 ఇల్లులు కట్టిరు, డబుల్ బెడ్రూమ్లు. మళ్ళీ ఇప్పటికి ఇందిరమ్మ ఇల్లులు ఎక్కడున్నాయి? అక్కడెక్కడన్నా భర్తీ చేసిరా? మనం కట్టిన ఇళ్ళకే ఈరోజు రంగులేసి కూడా ఈరోజు అవి పంచుతూ ఉన్నారు. ఈరోజు పేదవాడికి ఇల్లు అంటే ఒక గొప్ప కళ. అలాంటి కళను ఈరోజు నిర్ధారణంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూలుస్తూ ఉంది. కట్టడం చేత కాదు, కానీ కూలవడంలో ముందుంది ఈ ప్రభుత్వం. ఇదంతా కూడా గమనించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. యశ్వంత్ మాట్లాడుతుందే కొడుతుంది. అశ్వంత్ ఇప్పుడు పాండుగౌడ్ మాట్లాడతాడు, మన రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అన్న, ఎల్బీనగర్ని మేము ముందు నుంచి ఉన్నాము. ఖచ్చితంగా ఏది జరిగినా ఎల్బీనగర్లో పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంది. ఏది చేసినా సెన్సేషన్ న్యూస్ ఉంటుంది, స్టేట్ వైజ్ న్యూస్ ఉంటుంది. ఖచ్చితంగా మాకు ఇచ్చిన చైతన్యపురి కానీ, కొత్తపేట కానీ, నాగోల్ కానీ, ముస్లింబాగ్ వరకు మాకు ఇచ్చిన ఖచ్చితంగా పేదలకు మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకు ముందుండే మేము వాళ్ళ గుమ్మాల కింద పండుకొని కాపలా కాసుకుంటా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు గో బ్యాక్ అని చేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన నిదానంతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నాకు ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎల్బీనగర్ నుంచి శ్రీకాంత్ మాట్లాడుతాడు. నా పేరు శ్రీకాంత్. మరి మొన్న మన కేటీఆర్ అన్న గారు మరి మనకి ఈ ప్రోగ్రాం చెప్పాలని చెప్పంగానే మన గెల్లుసీన్ అన్న గారు మరి అందరినీ కోఆర్డినేట్ చేసి చాలా కష్టపడి మనల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మరి మనకి ఇప్పుడు నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎల్బీనగర్లో మీ అందరికీ తెలుసు చైతన్యపురి, నాగోల్ దగ్గర గతంలో మన కేటీఆర్ అన్న గారు అక్కడికి విజిట్కి వచ్చినప్పుడు ఇట్లా గర్భిణీ స్త్రీని రోడ్డు మీద పడేసి మరి అలా భర్త ఏడ్చుకుంటా ఎంత బాధపడుకుంటా చెప్తున్నా ఇట్లా పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇప్పటికీ ఇట్లా ఇంకా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో మరి అదే ఎల్బీనగర్ నుండి గతంలో మా ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి ఇదే మూసి డెవలప్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు మా సుధీర్ అన్న ఇదే ఎస్టీపీ ప్లాంట్లు క్రియేట్ చేసి మరి నాగోల్ దగ్గర ఇట్లా ఏదైతే వాటర్ వస్తుందో దీన్ని క్లీన్ చేసి నల్గొండ కిందికి ఏదైతే ఉందో ఆ ప్రవాహిక ప్రాంతంలో మరి ఈ పొలాలకు ఉపయోగపడంగా కానీ అందరికీ ఉపయోగపడంగా కానీ మరి ఏర్పాటు చేసిండు. సేమ్ అట్లాంటి ఎస్టీపీ ప్లాంట్లని ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధానాలను గవర్నమెంట్ తీసుకోవాలి. కానీ పబ్లిక్ని రోడ్డు మీద పడేసే విధంగా వీళ్ళు ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి మా ఎల్బీనగర్ నుండి మా ఎల్బీనగర్కి ఒక చరిత్ర ఉంది. ఉద్యమంలో మరి ఎవరు ఏ పిలిపించినా మా ఎల్బీనగర్ దగ్గరికి వెళ్ళి మాలాంటి కార్యకర్తలము చాలా స్ట్రాంగ్గా ఉంటాం. కాబట్టి మా ఎల్బీనగర్ నుండే మేము మరి ఇదే రేవంత్ రెడ్డి పాలనను ఏ విధంగా అయితే